నిజమే తాత, ఎంత దూరం నడిచినా దూరం దగ్గరికి వెళ్ళలేకపోతున్నామేంటి? ఏదో మెలిక ఉంది. మనోడా తప్పుకో, ఈరోజు అయిపోయింది నా చేతిలో ఈ జాంబీ. ఏంటి తాత, అంత ఈజీగా లేపేసావు ఆ జాంబీని? లేకపోతే నేను మనిషి రూపంలో ఉండగానే నా మనవడ జోలికి వస్తుందా ఈ జాంబీ? మనవడా అటు చూడొకసారి. ఆ ఏలియన్ గడు 100 అని ఎందుకు అన్నాడో ఇప్పుడు అర్థమైంది. అంటే 100 జాంబీలను చంపితే 100 స్టోన్స్ వస్తాయి. అప్పుడు ఆ ద్వారం జరగడం ఆగిపోతుందా? అవును మనవడా, పద వేట మొదలు పెడదాం. తాత మనవాళ్ళు కలిసి మిగిలిన 99 జాంబీలను అంతం చేశారు. ఈ ప్రక్రియలో తాతగారి పట్ల మనవడికి గౌరవం, అభిమానం పెరిగాయి. నన్ను క్షమించు తాత. ఎందుకు మనవడా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్ను తిడుతూనే ఉన్నా. ఎన్నోసార్లు అసహించుకున్నాను. నిన్ను చాలా చాలా బాధ పెట్టేశాను తాత. పర్వాలేదులే. నువ్వు మళ్ళీ కుర్రోడ్లా అవడానికి ఏదో ఒక మంత్రం ఉండే ఉంటది. ఆ ఏలియన్ గడి హెల్ప్ తీసుకుందాం, తర్వాత మన ఇద్దరం నిధిని పంచుకుందాం. పని చేసుకుంటారా? మీ ఇద్దరిలో ఇక్కడి నుంచి నిధితో బయటకెళ్ళేది ఒక్కరే.